ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య మారలేదు, ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య కూడా మారలేదు. అంటే గత వారం పరిస్థితులే ఉన్నాయి. అయితే దానితో పాటు కొంత మంచి విషయం ఏమిటి అంటే చంద్రుని యొక్క ఆనుకూల్యత, చంద్రుడి యొక్క బలం కొంత అధికంగా ఉన్నది. ఎప్పుడైతే చంద్రుడు యోగిస్తారో మానసిక ప్రశాంతత, ఊరడింపు మాటలు, కొంత మనసు ఉల్లాసంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, గురుని యొక్క బలం. గురుడే సప్తమ స్థానస్థిత గ్రహంగా యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే రవి కూడా సప్తమంలోనే ఉన్నారు, భృగు షట్కము అనేటువంటి స్థితి. అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు. ఇలా గురుడు మినహాయించి మిగతా గ్రహాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కొంతమంది ఏదైనా పాజిటివ్ ఉంటే వినగలుగుతున్నారు, నెగిటివ్ ఉంటే వినలేకపోతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే దూషణ భూషణలు రెండూ తీసుకోవాలి. ఓ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా తెలుసుకుంటేనే మనం, పాజిటివ్ ఉంటే సరే అది ఎలాగైనా వస్తుంది, నెగిటివ్ ఉంటే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం. ఉదాహరణకి ధనురాశి వారికి చతుర్థ శనేశ్వరుడు కుటుంబ కలహాలని, ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులని, లేకపోతేనేమో ఇంట్లో ఉండలేనురా బాబు నేను బయటికి వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితుల్ని, ఆ మాటల్ని కూడా ఆయన తీసుకొస్తాడు. ఇంట్లో ఉండే ప్రశాంతత ఉండదు, ఎక్కువ సమయం అంతా ఆఫీసుల్లోనో లేదో బయట గడుపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులకి శనేశ్వరుడు కారణం. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది మనం ఆలోచించుకోవచ్చు. రాహు తృతీయ స్థానమందు భయాన్ని కలగజేస్తారు. మొదట ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని బదులు ముందు దాని గురించి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని వదిలిపెట్టమని కూడా గ్రహస్థితి చెప్తూ ఉన్నది. ఇక సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. సప్తమంలో ఉండేటువంటి రవి అటు జీవిత భాగస్వామికి, సంతానానికి సంబంధించినటువంటి అనేక విషయాలపై ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది చూడాలి. అలాగే శ్రమ, శక్తికి మించి మనం ఖర్చు పెడుతూ ఉండడం, లేదా శక్తికి మించి ఎక్కువగా కష్టపడుతూ ఉండడం, ఇవి రెండు సహజమైన లక్షణాలుగా ధనురాశి వారికి ఉంటాయి. ఇవన్నీ ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది కూడా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా మీన్వైల్ ఇందులో మనం మానవులం కాబట్టి, మనుషులం కాబట్టి దైవ బలం ఉంటే ఆటోమేటిక్ గా దాటగలుగుతాం. ఏ దేవుణ్ణి పట్టుకోవాలి, అలా ఒక దేవతారాధనే చేయమని నేను చెప్పను. మీ ఇష్ట దేవతారాధన మీరు చేసుకుంటూ ఈ గ్రహాల దోషాలని పోగొట్టేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన కనుక ప్రస్ఫుటంగా చేసుకోగలిగి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేదా భుజంగ స్తోత్రం కానీ ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కొంత ఈ గ్రహస్థితుల బాధ నుండి బయటపడతారు. సుబ్రహ్మణ్యాలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.